నమస్తే అందరికీ వెల్కమ్ టు పటేల్ టాక్స్. ఈ మధ్య మనం తరచూ వింటూనే ఉన్నాం, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయడం వల్ల చాలామంది మనీ లాస్ అవుతున్నారని చెప్పేసి. ఇవాళ రీసెంట్గా ఒక ఎమ్మెల్యేనే ఏపీకే ఫైల్స్ సంబంధించి లింక్ ఓపెన్ చేస్తే తన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మాయమైపోయాయి. సైబర్ ఫ్రాడ్. చాలా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మనల్ని అవేర్నెస్ తీసుకొస్తున్నాయి. ఈ ఏపీకే ఫైల్స్ అనేది ఆ లింక్స్ క్లిక్ చేయొద్దు, డౌన్లోడ్ చేసుకోవద్దు, అన్నోన్ లింక్స్ కూడా మనం క్లిక్ చేసుకొని చూసుకోవద్దు. దాని ద్వారా మన అకౌంట్ హ్యాకర్స్ చేతులకి వెళ్ళిపోయి మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళే తస్కరిస్తారు. అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా మన యాక్సెస్ మొత్తం వాళ్ళ చేతులకి వెళ్ళిపోతుంది. మీరు ఇది జరిగిన 1 అవర్లో మీరు సైబర్ సెల్లో మన కంప్లైంట్ చేస్తే మనకేమైనా ఆప్షన్ ఉంటుంది. అంతేగాని అది జరిగిన తర్వాత కూడా 2-3 అవర్స్ మనం తెలుసుకోక వెళ్ళి సైబర్ క్రైమ్లో మనం కంప్లైంట్ చేస్తే దానివల్ల మనకేం యూజ్ ఉండదు. దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఏపీకే అనే ఫైల్స్ వస్తాయో వాటి జోలికి వెళ్ళొద్దు, అసలు వాటిని లింక్స్ అసలు క్లిక్ చేసి ఓపెన్ చేయొద్దు. దాని ద్వారా మనం సేఫ్గా ఉంటాం. ఎప్పుడు కూడా ఏ బ్యాంక్ అయినా కూడా, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఏపీకే ఫైల్స్ అనేది అసలు పంపించవు. ఈ మధ్య రీజన్గా మనం చూస్తూనే ఉన్నాం, ఎస్బీఐ అని, హెచ్డిఎఫ్సి అని, డిఫరెంట్ బ్యాంక్ నేమ్స్ తోటి వాళ్ళు డైరెక్ట్ మొబైల్ నెంబరే కింద ఏపీకే ఫైల్ అని ఉంటుంది. మనం దీన్ని కనిపెట్టడానికి ఒకటే కారణం ఉంటుంది. ఏపీకే అనే ఫైల్ ఉందంటే ఆ ఏపీకే ఫైల్ ఓపెన్ చేయదు. ఇఫ్ మీరు ఓపెన్ చేసిరంటే కథ, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళ చేతిలో మీ అంతటా మీరే వెళ్ళి పెట్టినట్టు. దీనిపైన పోలీసులు, ప్రభుత్వం, మేధావులు అందరూ రకరకాల వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మీద ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో మనకు చెప్తూనే ఉండరు. సైబర్ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది, ఏపీకే ఫైల్స్ వల్ల ఎంత నష్టపోతున్నాం, ఇది డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి తెలియకుండానే మనంతటా మనమే ఏదో ఒక లింక్ ఓపెన్ చేయడం. ఈ రీసెంట్ ఈ మధ్యకాలంలో మనకు మన హైదరాబాద్ కమిషనర్ సిపి సజ్జనర్ సార్ కూడా చాలా క్లియర్గా చెప్పిండే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తీరు. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాలో ఎంత కేర్గా ఉండాలనేది ఆయన కొద్దిసేపు మనకు అంటే అందరికీ తెలియాలని, తెలంగాణ సమాజం అంతా గుర్తించాలని, సోషల్ మీడియాలో అమ్మాయిలు అంటే ఎట్లా అడిక్ట్ అయ్యారు అమ్మాయిలు అనేది కూడా సార్ మనకు క్లియర్గా వివరించడం జరిగింది. ఎప్పటికప్పుడు పోలీసులు వాళ్ళ స్టేజెస్లో వాళ్ళకున్న అవగాహనతో మన అందరికీ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడో కూడా మనం బోర్త పడుతున్నాం. ఇప్పుడు చూడండి, రీసెంట్గా పోలవరం ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఆయనకు అన్నీ తెలుసు, అయినప్పటికీ ఏపీకే ఫైల్ ఓపెన్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ జరిగిందా, యాక్సిడెంటల్ జరిగిందా, లేకపోతే ఆయన ఏదో తెలుసుకుందామని ఓపెన్ చేసినా తెలియదు. కానీ మొత్తానికైతే ఒక 12 లక్షల వరకు ఏమో సైబర్ ఫ్రాడ్ జరిగింది. కనుక్కున్నాడు, వెంటనే కనుక్కొని పోలీస్ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసాడు. కానీ దీని ద్వారా ఏమైందంటే, సైబర్ క్రైమ్ జరిగిన 1 అవర్ లోపు అయితేనే అది గోల్డెన్ పీరియడ్ అంటారంట. ఆ 1 అవర్ లోపు మనం కంప్లైంట్ ఇస్తే మన మనీని ఫ్రీ చేసి మనకు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో 1 అవర్ దాటింది అనుకోండి, మ్యాక్సిమం కష్టమే. ఈ సైబర్ క్రైమ్ అనేది ఈ మధ్యకాలంలో డిఫరెంట్గా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ క్రైసిస్లో ఏదో ఒక సైడ్ వార్ జరుగుతుంది కదా, ఈ వార్ను బేస్ చేసుకొని ఏంది గ్యాస్ సిలిండర్ మీకు వితిన్ 2 డేస్లో గ్యాస్ సిలిండర్ వస్తుంది లింక్స్ పంపడం. ఆ లింక్స్ ఓపెన్ చేస్తే మీకు వితిన్ 24 or 48 అవర్స్లోనే మీ ఇంటికి గ్యాస్ సిలిండర్ వస్తుందని చెప్పేసి అట్లా కూడా కొన్ని ఏపీకే ఫైల్స్ పంపించి వాటిపైన కూడా పోలీసులు మనకు వాటిని ట్రై చేసి అంతా ఫేక్, నమ్మద్దు, ఇటువంటిది ఎక్కడ జరగదు, లేదు అని చెప్పేసి మనకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి అయినా కూడా ఇక్కడ కూడా చిన్న మిస్టేక్ జరుగుతూనే ఉంది. సో దయచేసి అందరూ పర్టికులర్గా ఈ ఏపీకే ఫైల్స్ అనేది బ్యాంకు త్రూ వచ్చినా, లేకపోతే ఇంకేదైనా ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంకోరైనా పంపించినా, పలానా ఏరియా నుంచి మేము ఇట్లా మాట్లాడుతున్నామన్నా ఫస్ట్ మీరు మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ని కలవండి. ఎగ్జాంపుల్గా ఎస్బీఐ నుంచి ఫోన్ చేస్తున్నాం అన్నారు అనుకోండి, డైరెక్ట్ మీరు ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళండి. మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్, మీ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉందో ఆ బ్రాంచ్కి. ఎందుకంటే ఎస్బీఐ వాళ్ళు ఎప్పుడూ కాల్ చేయరు, ఎస్బీఐ కాదు ఏ బ్యాంక్ వాళ్ళు కాల్ చేయరు. పలానా ఓటీపీ ఇవ్వండి, మీ డీటెయిల్స్ హ్యాక్ అయినాయి, లేకపోతే మీ ఆధార్ కార్డు ఈకేవైసీ కంప్లైంట్ ఉందని ఏ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయరు. డైరెక్ట్ మనం బ్రాంచ్కి వెళ్ళి బ్రాంచ్లోనే కలుసుకోవాలి. బ్రాంచ్ మేనేజర్ని అడిగి మనం వివరాలు తీసుకొని రావడం ఉత్తమం. దాని ద్వారా మన మనీ సేఫ్ ఉంటుంది, మన అకౌంట్ సేఫ్ ఉంటుంది. ఇట్లాంటి విషయాలు మనం చిన్న విషయాలే ఏమైతే తీసుకుంటాం. ఈ మొబైల్లో ఏదైనా లింక్ రాగానే ఆ లింక్ ఆటోమేటిక్గా ఓపెన్ చేసి చూస్తాం, తర్వాత తెలిసిపోతుంది ఇది ఫేక్ లింకు ఇట్లా అని చెప్పేసి. అప్పటికే మనకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండని. ఏపీకే ఫైల్స్ అనే విషయంలో అసలు ఓపెన్ చేయొద్దు. అన్నోన్ లింక్స్ అసలే ఓపెన్ చేయకండి. ఎవరైనా కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అయ్యారు, లేకపోతే ఇంకో పార్సల్ వచ్చింది, లేకపోతే మీకు పలానా ఏరియా నుంచి ఒక మెయిల్ వచ్చింది అంటే వాటిని కూడా మీరు నమ్మద్దు. ఇవన్నీ మోసపూరితంగా జరుగుతుంది. వీటిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దగ్గరలో ఉన్న
పోలీస్ స్టేషన్లో కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తుల ద్వారా మీరు మాట్లాడి తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకోండి. అంతేగాని ఇటువంటి ఫైల్స్ జోలికి వెళ్ళి ఆర్థిక నష్టం కొని తెచ్చుకోవద్దు. దయచేసి అందరూ కూడా ఏపీకే ఫైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి, ఓపెన్ చేయకండి. పోలీస్ వారి సూచనలు ఎప్పటికప్పుడు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతూ ముందుకెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వెళ్దాం పటేల్ టాక్స్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ పటేల్ టాక్స్. థ్యాంక్ యూ.